సంక్రాంతికి సొంతూళ్లకు వస్తున్న ప్రయాణికులతో రాష్ట్రంలోని ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి పల్లెటూళ్లకు వెళ్లే ప్రయాణికులకు బస్సులు చాలడం లేదు. బెజవాడ బస్టాండ్లో తాజా పరిస్థితి మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ పన్నెట్నేరు బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. సాధారణ ప్రయాణికుల కంటే విద్యార్థుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు విద్యార్థులు బారులు తీరి ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ రోజు నుంచి కళాశాలన్నిటికీ కూడా సెలవు ప్రకటించడంతో ఈ ప్రయాణికుల తాకిడి మరింత ఎక్కువగా ఉంది. ఈ నెల 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు సంబంధించి ఆర్టీసీ అధికారులు అయితే 1370 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఒక్కరోజే 163 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులు కూడా వారి సొంత ప్రాంతానికి ప్రయాణం అయ్యారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు మీ ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా మీ టికెట్ల బుకింగ్లో కానీ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు మీ ఊర్లో? మేము చాలా బాగా ఎంజాయ్ చేయబోతున్నాము. మేము శ్రీ చైతన్య స్కూల్ విజయవాడ నుంచి వెళ్తున్నాము. మాది అహోబిలంలోని కర్నూలు జిల్లా అహోబిలంకి వెళ్తున్నాం. మేము మా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయబోతున్నాం. మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాము. చాలా సంతోషంగా ఉంది హాలిడేస్ ఇచ్చినందుకు. మళ్ళీ 19th రావాలి. కొంచెం ఎంజాయ్గా ఉంది. నా పేరు లావణ్య, నేను ఎల్టీ చేస్తున్నా. సంక్రాంతి పండుగ సంబంధించి మీ ఊరికి వెళ్తున్నారు. ఈ రోజు నుంచి మీ కాలేజ్ సెలవు ప్రకటించారు. మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? మళ్ళీ ఎప్పుడు తిరిగి విజయవాడకి చేరుకోవాలి? నేను మళ్ళీ 20 తిరిగి వస్తున్నాను. అంటే మూవీస్కి వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం ఎంజాయ్కి ఇన్ని రోజులు కాలేజ్లో ఉన్నా కదా, అందుకు వెళ్దాం అనుకుంటున్నా. మీ అందరూ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయా? టికెట్స్ అన్ని 4 టికెట్స్ బుక్ అయ్యాయి. మళ్ళీ రిటర్న్ వస్తాం. ఇది విద్యార్థులు చెబుతున్నది. అయితే తమ టికెట్లన్నీ కన్ఫర్మ్ అయ్యాయని చెప్తున్నారు. అయితే ముందుగా టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉంది. అయితే అప్పుడే వచ్చి బస్సు ఎక్కుతాం అనుకునే వాళ్ళకి మాత్రం సరిగ్గా బస్సుల సంఖ్య లేకపోవడంతో కాస్త ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. ఈ సాయంత్రానికి సంబంధించి ఉదయంతో పోలిస్తే ప్రయాణికుల తాకిడి చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలో ఉదయం అయితే పెద్ద ఎత్తున ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రయాణికుల తాకిడి అయితే కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే రేపు కూడా విద్యార్థుల రాకపోకలు తక్కువగా ఉన్నాయి. ఇతర వలస కార్మికులు కానీ ఇతర ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులు వీళ్ళంతా కూడా రేపు సొంతూళ్ళకి పయనమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ఆర్టీసీ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రభుత్వం కూడా అవసరమైతే పాఠశాలల బస్సులను వినియోగించాలని చెప్పింది. ఆ విధంగా కూడా విజయవాడ ఆర్టీసీ అధికారులు అయితే ఆలోచన చేస్తున్నారు. ప్రయాణికులకి రేపు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాము అన్ని రకాల చర్యలు చేపట్టామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సోమేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.